అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విచ్ ద టాక్స్ మీడియా. ఈరోజు ఉదయం మనకేంటంటే గాంధీ హాస్పిటల్‌లో హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో ఒక విషాద ఘటన జరిగింది. దాదాపు తెలంగాణ మొత్తంతో పాటు తెలుగువారు ఎక్కడున్నా గూడా మన తెలంగాణ, ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా గూడా ఈరోజు ఒక బాధపడే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే గౌరవనీయులు డాక్టర్ అందశ్రీ గారు ఈరోజు ఉదయం మరణించడం జరిగింది. అందశ్రీ గారి యొక్క ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? తను ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు వ్యక్తులలో ఎవరికైతే సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నదో, ఎవరికైతే తెలుగు భాష మీద ఇంట్రెస్ట్ ఉన్నదో, వాళ్ళందరి గుండెలలో గూడా ఒక నిండిపోయినటువంటి వ్యక్తి అందశ్రీ గారు. వారి యొక్క కవిత్వాల వల్ల గావచ్చు, వాళ్ళ యొక్క రచనల వల్ల గావచ్చు, వాళ్ళ యొక్క పాటల వల్ల గావచ్చు, కొన్ని సినిమా సాంగ్స్ కూడా రాయడం జరిగింది. ఆర్. నారాయణమూర్తి గారి యొక్క సినిమాలకి తను ఎన్నో సార్లు మాటలు చెప్పడం జరిగింది. చాలా గొప్ప వ్యక్తి. తనేంటంటే 18థ్ జులై 1961లో వరంగల్ వాసి తను. రేపర్తి అనేటువంటి గ్రామంలో పుట్టడం జరిగింది. ఒక గొర్రెలు కాసేటువంటి వ్యక్తి. ఒక గొర్రెల కాపరి, ఒక పశువుల కాపరి. అక్కడి నుండి తన ప్రస్థానం మొదలయ్యి, ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడికైనా గూడా తెలుగు సాహిత్యానికి ఒక విలువ ఉందని జెప్పేసంటే దానికి వన్ ఆఫ్ ది రీజన్ మన అందశ్రీ గారని చెప్పుకోవచ్చు మనం. తను ఒక పశువుల కాపరిగా, ఒక మేకల కాపరిగా, ఒక మేస్త్రిగా, ఒక నాటకాలేసే వ్యక్తిగా, ఒక రచయితగా, ఒక నంది అవార్డ్ తీసుకున్నటువంటి నంది గ్రహీతగా, ఒక కాకతీయ యూనివర్సిటీ నుంచి మనకేందంటే ఒక గౌరవ డాక్టరేట్‌ని గూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో, ఇంత గొప్ప వ్యక్తి తను. తన ప్రస్థానం ఒక పశువుల కాపరిగా స్టార్ట్ అయ్యి, ఒక యూనివర్సిటీ డైరెక్ట్ తనకేందంటే ఒక డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. తను ఎక్కువ చదువుకోలేదు. తను ఇచ్చినటువంటి ప్రజలకు చేసినటువంటి సేవల వల్ల, ప్రజలకు అందించినటువంటి ఒక పాటల వల్ల, సమాజంలో నడుస్తున్నటువంటి పరిస్థితులను తన పాట రూపంలో, మాట రూపంలో ప్రజలందరినీ గూడా చైతన్యం చేసినటువంటి వ్యక్తిగా తనకు ఎన్నో యూనివర్సిటీ నుంచెల్లి వారికి గౌరవ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. తను చదువుకున్నది తక్కువ. కానీ సమాజ శ్రేయస్సు కోసం చెప్పేసి చాలా కష్టపడ్డారు. సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వేలెత్తి చూపే విధంగా తను ప్రయత్నం చేశారు. ఈరోజు అందశ్రీ గారు లేరు అని చెప్పేసంటే అది నిజానికి తెలుగు ప్రజలందరూ కూడా ఒక తీరనటువంటి లోటది. అందే ఎల్లయ్య నుంచెల్లి అందశ్రీగా తన యొక్క నేమ్ ఎలా చేంజ్ అయింది, తన యొక్క పేరు ఎలా చేంజ్ అయింది మనం చూసినట్లయితే శృంగేరికి శంకర్ మహారాజ్ గారు రావడం జరిగింది. సో, ఆ టైంలో శంకర్ మహారాజు గారి గురించి తను పాడిన పాటకి తను మెచ్చుకొని, "నీ గొంతులో, నీ యొక్క పాటలో, నీ యొక్క మాటలో అమ్మవారి అనుగ్రహం ఉంది. సో, నువ్వు అందశ్రీగా నువ్వు యొక్క పేరును మార్చుకొని" చెప్పడం జరిగింది. ఆశీర్వదించడం జరిగింది. అప్పటి నుండి అందే ఎల్లయ్య కాస్త అందశ్రీగా మారడం జరిగింది. తను రాసినటువంటి ఎన్నో పాటలు సో, ప్రజల హృదయాల్లో ఇప్పటికి, ఎప్పటికి చిరస్థాయిగా నిలిచిపోద్దని చెప్పి మనం కోరుకుంటా ఉన్నాం. 'వేగు చుక్కలు' సినిమాలో ఉన్నటువంటి 'కొమ్మ చిక్కితే బొమ్మరి' అనే సాంగ్ కావచ్చు. మనకి 'ఎర్ర సముద్రం' సినిమాల నుంచెల్లి 'మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు' అనే సాంగ్ కావచ్చు. 'గల్లు గల్లు గజ్జెల బండి' సాంగ్ కావచ్చు. 'పల్లె వందనాలమ్మ' సాంగ్ కావచ్చు. 'జైబోలో తెలంగాణలో' వాడినటువంటి చాలా వరకు సాంగ్స్ కూడా అందశ్రీ గారు రాయడం జరిగింది, పాడడం జరిగింది. 'జనజాతరలో మన గీత' అనే సాంగ్ కావచ్చు. అన్నిటికంటే మించి ఏదైతే తెలంగాణ రాష్ట్ర గేయంగా మనం భావిస్తూ ఉంటామో 'జయ జయ హే తెలంగాణ' కూడా రాసింది కూడా అందశ్రీ గారే. సో, ఇటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనం కోల్పోవడం జరిగింది. నిజానికి ఇది అందరికి కూడా నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్ర ప్రజలకు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఒక తీరని లోటు అని చెప్పి మనం అనుకోవాలి. సో, వారి యొక్క ఆత్మకు శాంతి కలిగి, వారి యొక్క ఆత్మ ఎక్కడున్నా కూడా స్వర్గానికి చేరుకునే విధంగా మనందరం కూడా కోరుకుందాం.